తూర్పుగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి తిరిగి వచ్చిందన్న ప్రచారంపై చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ నీల శ్రీకంఠనాథ్ రెడ్డి స్పందించారు. పెద్ద పులి సంచారంపై అనవసరమైన ప్రచారం వద్దని స్పష్టం చేశారు. పెద్ద పులి రంపచోడవరంలో సంచరిస్తుందంటూ వచ్చిన వీడియో నిజం కాదన్నారు. రాజమండ్రిలో రక్షించిన పెద్ద పులిని ఈ నెల 14న పాపికొండల నేషనల్ పార్కులో విడిచిపెట్టారని శ్రీకంఠనాథ్ రెడ్డి అన్నారు. పెద్ద పులిని విడిచిపెట్టే ముందు జీపీఎస్ రేడియో ట్రాకర్ సిస్టమ్ అమర్చామన్నారు. జీపీఎస్ ట్రాకర్ సిస్టంతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. రాజమండ్రి పెద్ద పులికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టామని శ్రీకంఠనాథ్ రెడ్డి అన్నారు. టైగర్ని శాటిలైట్స్ ద్వారా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అనే పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క మూమెంట్ ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి చౌడాపా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది.